యా వెల్కమ్ టు ద పార్ట్ 2. మనం ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దానిలో పార్ట్ 2లో పార్ట్ 1 డిస్కస్ చేసాం ఆల్రెడీ. పార్ట్ 2కి మనం మూవ్ అవుతున్నాం. ఇక్కడ చూద్దాం 77th యానివర్సరీ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ డే 2019 హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్. ఇది చూడండి, ఇక్కడ 77వ యానివర్సరీ జరిగింది క్విట్ ఇండియాది. క్విట్ ఇండియాది 77వ యానివర్సరీ రీసెంట్ గానే జరిగింది, 2019లో జరిగింది. ఆ క్విట్ ఇండియా అనేది దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ మనకి ఏప్రిల్ 1942లో జరిగింది. ద క్రిప్స్ మిషన్ ఫెయిల్డ్. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల విత్ ఇన్ లెస్ దాన్ 4 months ద థర్డ్ గ్రేట్ మాస్ స్ట్రగల్ ఆఫ్ ద Indian people for freedom started. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం తోటి విత్ ఇన్ లెస్ దాన్ 4 months ద థర్డ్ గ్రేట్ మాస్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియన్ పీపుల్ చేసిన థర్డ్ గ్రేట్ మాస్ స్ట్రగుల్, మూడవ అతిపెద్ద మాస్ స్ట్రగుల్, ఎక్కువ మంది పబ్లిక్ గుడిన గ్యాదర్ అయిన ఇదేంటి అని అంటే అది క్విట్ ఇండియా మూవ్మెంట్. అంటే పీపుల్ ఫర్ ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసింది అనమాట 1942. ఇది మూడవ అతిపెద్దది. మనం మిగిలిన రెండు కూడా డిస్కస్ చేస్తాం సందర్భాన్ని బట్టి. సో అక్కడ దిస్ స్ట్రగుల్ ఈజ్ నోన్ యాజ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. దాన్నే క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటాం. ఏప్రిల్ 1942లో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అవడం జరిగింది. ఇది మూడవ అతిపెద్ద మాస్ స్ట్రగుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో జరిగిన మూడవ అతిపెద్ద మాస్ స్ట్రగుల్ ఏది అని అంటే క్విట్ ఇండియా అని నోట్ చేయాలి. ఆన్ August 8, 1942 at the Bombay session of All India Congress Committee by Mahatma Gandhi during World War II passed a resolution of Quit India movement. ఆ టైంలో 1942 ఆగస్టున మనకి అప్పటికి అక్కడ పరిస్థితి ఏంటి అని అంటే August 8, 1942లో క్విట్ ఇండియా మనకి వరల్డ్ వార్ 2 జరుగుతోంది. వరల్డ్ వార్ 2 జరుగుతూ ఉంటే అక్కడ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే సెషన్ బాంబేలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ కమిటీ 1942లో August 8న బాంబే సెషన్లో ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిందో వరల్డ్ వార్ 2 టైంలో, దానిలో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ పాస్డ్ రెజల్యూషన్ కాల్డ్ క్విట్ ఇండియా. అదే క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే. ఈ పాయింట్ నేను మళ్ళీ ఎంఫసైజ్ చేస్తాను. ఏప్రిల్ 1942లో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే వర్డ్ వాడడం జరిగింది. దీన్ని అఫీషియల్గా ఎప్పుడు అంటే 1942 August 8న బాంబే సెషన్లో ఇండియన్ కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ఏదైతే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిందో దానిలో మహాత్మా గాంధీ ఒక రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఆ రెజల్యూషనే ఒక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఏంటి అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని బ్రిటిషర్స్కి వార్నింగ్ ఇవ్వడం అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనకి డేట్స్ బాగా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూద్దాం. August 8, 1942. August 8, 1942లో బాంబే సెషన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిందో, వరల్డ్ వార్ 2 జరుగుతున్న సందర్భం అది. ఆ టైంలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ ఏమంటామంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది అనే సంవత్సరం ఇస్తాడు. సింపుల్ గానే అడుగుతాడు క్వశ్చన్. 1942 సింపుల్ వే. క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంలో ప్రపంచంలో జరిగిన యుద్ధంలో ఏది కరెక్ట్, క్రింది వారిలో ఏది కరెక్ట్ అని అడుగుతాడు. వరల్డ్ వార్ 2. ఇలాగా క్వశ్చన్స్. బాంబే సెషన్ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ కమిటీ
ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగితే 1942. ఇలాగా మనం డౌన్ ద లైన్ 1 by 1 పాయింట్స్ ని చెక్ చేసుకుంటూ రావచ్చు. ఇలాగా బాంబే సెషన్ 1942లో ఇండియన్ కాంగ్రెస్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగింది. దట్ ఈస్ అ పాయింట్. అలా మనం పాయింట్స్ ని క్యాచ్ చేయొచ్చు అనమాట. అలా క్వశ్చన్స్ అడిగితే మనం వాటిని హ్యాండిల్ చేసే పద్ధతి అదనమాట. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను, నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. క్వశ్చన్ కాదు, పాయింట్కి వెళ్తున్నాను. చూడండి, దిస్ రెజల్యూషన్, ఏది క్విట్ ఇండియా రెజల్యూషన్, డిక్లేర్డ్ దట్ ద ఇమ్మీడియట్ ఎండింగ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా was an urgent necessity for the sake of India and for the success of the cause of freedom and democracy. ఈ డెమోక్రసీ అనే పదాన్ని కూడా మనం మళ్ళీ మనకు రాబోయే క్లాసుల్లో డెమోక్రసీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎలాగో డిస్కస్ చేస్తాం. డెమోక్రసీ అంటే ఏం లేదు, ప్రజాస్వామ్యం అనమాట. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకోబడిన దాన్ని ఏంటి అని అంటే ప్రజాస్వామ్యం అంటాం, డెమోక్రసీ అంటాం. For the people, to the people అన్నమాట. సో ఆ కాంటెక్స్ట్ డెమోక్రసీ. For which the countries of the United Nations were fighting against fascist Germany, Italy and Japan. సో మనకి ఇక్కడ ఏం పాయింట్ కావాలి అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ఏం చెప్పారు అంటే ఏం చేయాలి అని అన్నారు అంటే ఇమ్మీడియట్ గా బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోవాలి అనే స్లోగన్ ని పాస్ చేశారు. దీనికి ఈ పర్టికులర్ పార్ట్కి ద కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దానిలో అది జర్మనీకి, ఇటలీ అండ్ జపాన్కి, ఇక్కడ చూడండి ఈ పాయింట్ హైలైట్ చేసిన పాయింట్ చూడండి. ఫర్ విచ్ ద కంట్రీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫేసెస్ జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. ఇక్కడ చూడండి, ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వాజ్ అన్ అర్జెంట్ నెసెసిటీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ కాజ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ, ఫర్ విచ్ ద కంట్రీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఫర్ ఫైటింగ్ అగేన్స్ట్ జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. వాటితో జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా మాకు ఫ్రీడమ్ ఇవ్వాలి, మాకు ఫ్రీడమ్ కావాలి అని అడగడం జరిగింది. అది పాయింట్. This resolution declared that immediate ending of the British rule in India was an urgent necessity for the sake of India and for the success of the cause of freedom and democracy. In భారతదేశాన్ని ఇండిపెండెన్స్ ఇచ్చి డెమోక్రటిక్ నేషన్ గా రికగ్నైజ్ చేస్తే ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా యునైటెడ్ నేషన్స్ వర్ ఫైటింగ్ అగైనెస్ట్ దీస్ నేషన్స్, ఏవైతే 3 కంట్రీలు వీటికి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తున్నాయో, దెన్ ఫర్ విచ్ ద కంట్రీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వర్ ఫైటింగ్ అగైనెస్ట్ ఫేసెస్ జర్మనీ, ఇటలీ అండ్ జపాన్, ఏవైతే ఫైట్ చేస్తున్నాయో ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో వాటితోటి ఏవైతే జర్మనీ, ఇటలీ, జపాన్ కి అగైనెస్ట్ గా యునైటెడ్ నేషన్స్ ఫైట్ చేస్తున్నాయో వాటి కోసమని ఖచ్చితంగా వాటిలో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయాలి, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో మనకి అంత దూరం అక్కర్లేదు, సింపుల్ గా దీన్ని అర్థం చేసుకుంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ఏమని చెప్పడం జరిగింది అంటే మహాత్మా గాంధీ ఇమ్మీడియట్ ఎండింగ్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఇమ్మీడియట్ గా బ్రిటిష్ రూల్ ని అంతమొందించడం అనేది కాన్సెప్ట్ అన్నమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మనం చూస్తే ద రెజల్యూషన్ కాల్డ్ ఫర్ ద విత్డ్రావల్ ఆఫ్ ద బ్రిటిష్ పవర్ ఫ్రమ్ ఇండియా. విత్డ్రావల్ ఆఫ్ ద బ్రిటిష్ పవర్ ఫ్రమ్ ఇండియా, ఇండియా నుంచి బ్రిటిష్ పవర్ ని తీసేసేయడం అనేది కాన్సెప్ట్. వన్స్ ఫ్రీ, ఇట్ సెడ్, ఇండియా విత్ ఆల్ హర్ రిసోర్సెస్ వుడ్ జాయిన్ ద వార్ ఆన్ ద సైడ్ ఆఫ్ దోస్ కంట్రీస్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ అగైనెస్ట్ ఫేసిస్ట్ అండ్ ఇంపీరియలిస్ట్ అగ్రెషన్. ఇండియా కనుక ఫ్రీడమ్ ఇస్తే ఏవైతే ఫేసిజం కి అగైనెస్ట్ గా ఫైట్ చేసిన కంట్రీలు ఉన్నాయో వాటి వైపు ఇండియా కూడా జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పడం కోసం అన్నమాట. అదే పాయింట్ మనం